జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం చేసావమ్మా వాడిని? బతికుండగానే వాడికి పోస్ట్ మార్టం చేయించబోతున్నాను మావయ్య. అమ్మా, ఇదే హాస్పిటల్లో ఎంత జరిగిందా? భలే చేశారండి. వాళ్ళకు బాగా బుద్ధొచ్చేలా చేశారు. సూపర్గా చేసావు వదినా, వాడికి అలాగే కావాలి. లేదు దివ్య, మనం లాయర్ వృత్తిలో ఉన్నాం. తెలిసి ఎవరి ప్రాణాలు తీయకూడదు. దయచేసి వాడిని వదిలిపెట్టే. ఎందుకు సార్? అలాంటి వాడు బ్రతికుండి ఎవరికి ఉపయోగం? వాళ్ళలా మన ప్రాణాలు తీసేవాళ్ళం కాదు చారుకేశ. మనం ఆ పని చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును మావయ్య, భయంతో ఈ పాటికి అతను సగం చచ్చిపోయి ఉంటాడు. మీరు చెప్పినట్టే వెళ్ళి వాడిని మిగతా ప్రాణాలతో వదిలేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయమ్మా. హర్షాన్ని ఇంటికి తీసుకువెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అత్తయ్య. నాన్న, ఏయ్ వదలండి నాన్న. నాన్న వదలండి నాన్న. ఏయ్ నన్ను వదలండి. ఏయ్ సిస్టర్, ఆయన నిజంగానే మా నాన్న. ఆయనకే జబ్బు లేదు. మా నాన్నను వదిలేయండి. కుదరదు. మా డాక్టర్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవ్వరి మాట వినడు. సెక్యూరిటీ, అతన్ని బయటికి తీసుకెళ్ళండి. సిస్టర్, లోపల డాక్టర్ డిస్టర్బ్ అవుతున్నారు. సిస్టర్ ప్లీజ్. సిస్టర్, మేడం మీ కాలు పట్టుకుంటాను మేడం. మా నాన్నను వదిలేమని చెప్పండి మేడం. మేడం, పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, మా ఆయన కాళ్ళు, మా మావయ్య గారి కాళ్ళు. కానీ నీకు ఆ అర్హత లేదు. నీలాంటి వాళ్ళు కాళ్ళు తాకినా పాపమే. ఆపరేషన్ స్టార్ట్ అయింది సిస్టర్. స్టార్ట్ చేయబోతున్నాం మేడం. డాక్టర్ గారితో మాట్లాడాలి. లోపలికి వెళ్ళొచ్చా? రండి మేడం. మేడం, మేడం, మేడం నేను చెప్పేది వినండి. సిస్టర్, సార్ 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 ఆగండి. డాక్టర్ మా స్వామీజీ కాల్ చేశారు. పూజలు చేసి మంత్రాలు చదివి మా మావయ్య గారి అవయవాల్ని నయం చేస్తారంట. మీరు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు డాక్టర్. ఏంటమ్మా మీరు మాట్లాడేది? మీతో వచ్చిన చిక్కే ఇదమ్మా. మంత్రాలకి చింతకాయలు రాలవు, అవయవాలు బాగుపడతాయా? మీరంతా మ్యాజిక్నే నమ్ముతారు తప్ప లాజిక్ని నమ్మరు. సరే సరే, కాసేపట్లో అనస్థీసియా ప్రభావం తగ్గుతుంది, అప్పుడు తీసుకెళ్ళండి. సిస్టర్ పద. డాక్టర్, 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 సిస్టర్, రేయ్ డాక్టర్. దేవుడయ్యా, ఆడదాన్ని ఏం చేయగలను అని నువ్వు నీ కొడుకు అన్నారు. నా కళ్ళ ముందే మా ఆయన్ని చంపుతాను అన్నారు. ఇప్పుడు నీ కొడుకు ముందే నిన్ను చావు అంచుల దాకా తీసుకువెళ్ళాను. నిన్ను చంపితే నీకు నాకు తేడా లేదు అని మా మావయ్య గారన్న ఒక్క మాటతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ నీకు పెట్టిన ప్రాణభిక్ష. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే అప్పుడు నేను ఎవ్వరి మాట వినను. నా చేతులకి మట్టి అంటకుండానే నిన్ను నీ కొడుకుని మట్టిలో కలిపేస్తాను. మైండ్ ఇట్.
ఏయ్ వదలండి అతన్ని. రే, ఒక ఆడపిల్లని మోసం చేసి కడుపుతో ఉందని కూడా చూడకుండా చంపేశారు. అది ఎంత పెద్ద పాపమో నీకు మీ నాన్నకి ఇద్దరికీ అర్థం కావడం లేదు. పాపం గీత నీతో కలిసి బతకాలని ఎన్నో కలలు కంది. నువ్వే ప్రాణంగా ప్రేమించింది. హ్మ్, తప్పు చేసావురా. రేయ్, మనం డబ్బు సంపాదించొచ్చు, ఆస్తులు కూడా కూడబెట్టొచ్చు, కానీ మనల్ని ప్రేమించే మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బుతో ప్రేమని కొనలేము. మంచి మనసుతో మాత్రమే మంచి మనుషుల్ని దగ్గర చేసుకోగలం. ఈ మంచి మాటలు నీ చెవికి ఎక్కవు అని నాకు తెలుసు. అయినా ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను కాబట్టి. కాదు, కూడదు, మారును, ఇలాగే ఉంటాను, మళ్ళీ నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తాను అంటావా? ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్ నేను రెడీ. లోపల మీ నాన్నకి చెప్పాను, ఇక్కడ నీకు చెప్తున్నాను. నాతో పెట్టుకుంటే మీ జీవితాలు తల్లకిందులైపోతాయి. దివ్య, నన్ను మా నాన్ననే భయపెడతావా? నిన్ను నీ ఫ్యామిలీని ఏం చేస్తానో చూడు. మీ అందరికీ గీతకు పట్టించిన గతే పట్టిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.